ఒకరోజు కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు స్నానం చేస్తున్నారు. దగ్గరలోనే ఉన్న చిన్నపిల్లవాడు స్వామివారిని చూస్తున్నాడు. మహాస్వామివారు ఎప్పటిలాగే సబ్బు వాడకుండా మట్టితో ఒళ్ళు తోముకుంటూ స్నానం చేస్తున్నారు. ఆ పిల్లవాడు అది చూడగానే స్వామివారిని, స్నానానికి మీరు సబ్బు వాడరా అని అడిగాడు. నాకు సబ్బు వాసన పడదు, అందుకే సబ్బుకి బదులుగా నేను ఇసుక వాడతాను అని బదులిచ్చారు. ఓ అలాగా, సరే కానీ ఒళ్ళు రుద్దుకోవడానికి ఇలా ఇసుక వాడితే అది కొంచెం కళ్ళల్లో పడి అది చాలా బాధ కలిగిస్తుంది కదా, అందుకే అడిగాను అని అడిగాడు ఆ పిల్లవాడు. ఆ పసివాడి హృదయంలోని ఆర్ద్రతను చూసి స్వామివారు ఇలా చెప్పారు: స్నానం చేసేటప్పుడు మన శరీరాన్ని మట్టితో రుద్దుకుంటే మన పాపాలన్నీ పోతాయి అని మన శాస్త్రాలలో చెప్పబడి ఉంది, అందుకే నేను ఇలా చేస్తాను. ఆ సమాధానంతో ఆ పిల్లాడు సంతృప్తి పడలేదు. స్వామివారితో విభేదిస్తూ, ఊరికే నాకేవేవో చెప్పకండి, మీరే కదా దేవుడు, మీకు పాపం ఎలా అంటుతుంది, దేవునికి ఎక్కడైనా పాపం అంటుతుందా, మరి ఇక మీరు ఇలా చేయడం ఎందుకు అని ప్రశ్నించాడు. మహాస్వామి వారు స్నానం చేయడం ఆపి ఒక్క క్షణం ఆ పిల్లవాని వంక చూశారు. ఎవరో చెప్పిన మాటని ఎంతగా నమ్మాడు అని తీక్షణంగా అతని వైపు చూస్తూ ఇలా అన్నారు: నేను దైవమో కాదో, లేదా నాకు పాపాలు అంటుతాయో అంటవో నాకు తెలియదు, కానీ నన్ను గురువుగా భావించే నా భక్తుల పాపాలన్నీ తప్పకుండా నాకు అంటుతాయి. వాటన్నింటినీ పోగొట్టుకోవడానికే నేను మట్టితో దేహాన్ని రుద్దుకొని స్నానం చేస్తున్నాను. ఇక మాట్లాడటానికి తన పరిణతి వయస్సు లేకపోవడంతో ఆ సంభాషణని ఇక ఆపదలిచిన చిన్నపిల్లవాడు నవ్వి ఊరుకున్నాడు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.